ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరోసారి ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి గత కాలమంతా ఆయన మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడి ఈరోజు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా మీతో పంచుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ కూడిన మీకు అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, నిజంగా ఈ యొక్క దినాల్లో చాలా భయంకరమైన దినాలుగా మనం చూస్తున్నాం. అనేక మంది మరణిస్తున్నట్లుగా ఈ కోవిడ్ మరి వ్యాధి ప్రబలి అనేక మంది అనేక విధాలుగా మరి చనిపోతున్నట్లుగా వ్యాధి గురైపోతున్నట్టు చూస్తున్నాం. అలాంటి వారి కొరకు మనము ఎంతగానో ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు తన కృపలో మన అందరినీ కూడా ఇంకా కాపాడేలాగా ఇదంతా నివారణ అయిపోయి ఆ వ్యాధి అంతా కూడా గద్దించబడి మరలా మంచి వాతావరణం వచ్చి ఈ సువార్త విరివిగా ప్రకటించబడిన తర్వాత అనేకులు ప్రభువును తెలుసుకొని రక్షించబడి మరి ఆయన రాజ్యమునకు అనగా పరలోక రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా దేవుడే సహాయం చేసేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. లేనట్లయితే ఇప్పుడు అదే ప్రకారంగా చనిపోయినట్లయితే ఈ మరణము ఎలాగున్నా మరి రెండవ మరణం అనగా ఆరని, సో ఈ మరణం ఎలాగున్నా మళ్ళా రెండవ మరణం అనేది ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళి అక్కడ ఆరని అగ్నిగుండంలో పడడం కూడా చూస్తున్నాం. కాబట్టి మనము దైవికంగా ఎరిగిన వాళ్ళం మనము దీని కొరకు ఎంతగానో విజ్ఞాపన చేయవలసిన వారమైనా ఈ వ్యాధిని దేవుడు త్వరగా అరికట్టి ఈ మరణాల నుండి ప్రజలను రక్షించేలాగా మరి వాక్యం వింటున్న మనము, దేవుని రక్షణ పొందిన మనము అనేకులు నశించడం ఆ దేవునికి ఇష్టము కాదు. అందు గురించి మనం కూడా ఆయన మనస్సులో ఏకీవించి ఆయన సన్నిధిలో మనం చక్కగా ప్రార్థించి, సో దేవుడు మళ్ళా మంచి వాతావరణం ఇచ్చి ఈ ప్రపంచంలో మళ్ళా ఇండియా దేశాన్ని అంతటిని కూడా దేవుడు రక్షించేలాగా మనం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు దెయ్యములు పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన దెయ్యం పట్టి గ్రుడ్డివాడవ్వాడు, అలాగే మోగవాడైపోయాడంట. అంటే సాతానుడు కూడా ఈ శారీరక వ్యాధులు అనేవి ఎలాగున్నప్పటికీ సాతానుడు కూడా అనేక వ్యాధులు కలగజేస్తాడు, అనేక బలహీనతలను కలగజేస్తాడు అన్నట్లుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇతను సాతాను పట్టి ఏమైపోయాడంటే గురుడ్డివాడైపోయాడు, మోగవాడైపోయాడు, అనగా చూపు లేకుండా పోయింది, అలాగే మరి మాట లేకుండా పోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఆయన వారిని స్వస్థపరిచినందున, హల్లెలూయా, సరండి, శరీర వ్యాధుల్నే కాదు యేసు ప్రభు స్వస్థపరచడం, సాతాను బలహీనతల నుండి కూడా ప్రభు మానవుల్ని స్వస్థపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. మరి ఆ సాతాను చేత పట్టిన వ్యక్తి ఎప్పుడైతే ప్రభు స్వస్థపరిచాడో అతడు మాటలాడడం, చూపు పొందుకోవడం జరిగింది, మాటలాడటం కూడా జరిగింది. హల్లెలూయా, ఎంత గొప్ప అద్భుతం! ఆ బలహీనతలతో ఉన్నాడు అతను, చూపు లేనివాడుగా ఉన్నాడు, మాట లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వ్యక్తి వచ్చాడో వెంటనే ఆయన అంటున్నాడు, వెంటనే అతను స్వస్థత పొందుకొని మాట్లాడడం, చూడడం కనపడుతున్నారు. నిజంగా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు, విస్మయం పొందారు, ఆనందించారు. ఇదేమిటో
ఈయన దావీదు కుమారుడు కాడని చెప్పుకొని చుండిరి. సరే, అందరు కూడా ఈయన దావీదు కుమారుడు కాదా, లేకపోతే ఫలానా ఆయన కుమారుడు కదా, మెస్సయ్య కదా అన్నట్లుగా అందరూ కూడా ఆశ్చర్యపడిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసేటువంటి వాడు. ఇక్కడ ఈ దెయ్యం పట్టి బలహీనుడైనటువంటి ఈ వ్యక్తిని ప్రభు యొక్క తన శక్తిని బట్టి, ఆయనకున్న అధికారంను బట్టి, ఆయనకున్న బలాన్ని బట్టి ఆ దెయ్యమును గద్దించగానే అది వెళ్ళిపోవడం, అతను చూపు పొందడం, మాట్లాడడం అనేది చూడటం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ ప్రభు చేసిన ఒక అద్భుతం ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎంత బలహీనుడైపోయాడంటే చూపు లేనివాడైపోయాడు, మాట లేనివాడైపోయాడు, అంత బలహీనతలు కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభువు ముట్టి బాగు చేయగానే, యేసు వారిని ముట్టగానే ఆ బలహీనత నుండి ఆయన విడుదల పొందుకొని చక్కటి చూపును, మాట్లాడటం జరిగినట్లుగా మనం ఎప్పుడైనా సరే ప్రభు కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా అద్భుతమైనవిగా ఉంటాయి. మనము గమనించుకోవాలి. కానీ ఆయన ఆశ్చర్యకరుడు, మరి ఎన్నో అద్భుతములు మన జీవితాల్లో చేయగలిగిన వాడుగా ఉంటాడనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన సమస్తమును బాగు చేయగలిగిన వాడుగా మనం కనబడుతున్నాం. ఇక్కడ అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు, అందరూ కూడా సంతోషిస్తున్నారు, అందరూ కూడా ఆనందిస్తూ ఈయన దావీదు కుమారుడు కాదా అన్నట్లుగా అంటున్నారు. పిల్లలు ఎప్పుడు కూడా ప్రజలు ఈ తలంపు వారికి వస్తూ ఉండేది, ఈయన ఫలానా ఆయన కాదా, లేకపోతే వడ్లవాని కుమారుడు కాదని కొంతమంది ఏమో అవిశ్వాసం చెందేవారు, కొంతమంది ఏమో ఆశ్చర్యపడి ఈయన దావీదు కుమారుడని వారి విశ్వాసాన్ని తెలియజేసేవారు. ఇలాగా ఆయన చేసిన కార్యాలను బట్టి అనేకులు ఒక రకంగా మరి దేవుణ్ణి మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాఠము, పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలనని దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. సరండి, పరిసయ్యులు చూడండి, ప్రభువుని నమ్మనటువంటి పరిసయ్యులు ఏం మాట్లాడుతున్నారంటే, అంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, ఇతడు దెయ్యములను వెళ్ళగొట్టడం కారణం ఏంటంటే దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అన్నట్టుగా అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారండి, ఇది వాస్తవం కాదు. ఇది యేసు ప్రభు దేవుని శక్తిని బట్టి, ఆయనకున్న బలాన్ని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన రోగుల్ని బాగు చేసి దెయ్యాలు వెళ్ళగొడుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇతడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వల్ల దెయ్యములు వెళ్ళగొడుతున్నాడని వీళ్ళు అంటున్నారు. చూడండి ఎంత దూషణ చేస్తున్నారు, ఎంత భయంకరంగా ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజులను కూడా చాలామంది ప్రభు సువార్తను నమ్మక, ఆయన అద్భుతాలు చేస్తాడని విశ్వసించక అనేకులు అనేక విధాలుగా హేళనగా, అవమానంగా మరి దూషించడం, మరి గేలి చేయడం, అనేక రకాలుగా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. కానీ నమ్మినట్లయితే ఈ కార్యము ఎవరు చేయగలరు? ఈ కార్యం మామూలుదా? ఎవరైనా సరే అలాగా చూపునివ్వడం, మాటనివ్వడం అనేది జరుగుతుందా? ఆయన దేవుని శక్తిని, అధికారమును కలిగిన వాడు కాకుండా ఆ కార్యముని ఎలా చేయగలడని మరి తెలుసుకోవాలని ఈరోజు ఈ వాక్యం బట్టి కూడా మనం గమనించుకోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఇలాగా వారు బెయల్జెబూలు వల్ల దెయ్యములు వెళ్ళగొట్టుచున్నారంటే అప్పుడు ప్రభువు చక్కటి వివరణ ఇస్తున్నాడు. అవి ఈరోజు కొన్ని మాటలు మనం చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. యేసు అయితే ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లనెను. ఆయన వారి ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు, హృదయ తలంపులు ఎరిగినవాడు. ఆయన తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. ఏమండి, ఇప్పుడు దెయ్యములు అధిపతి, దెయ్యాలు వెళ్ళగొడతా అంటే తనకు తానే వేరుపడినట్లయితే
ఏ రాజ్యము నిలవదంట, ఏ ఇల్లు నిలవదంట, ఏ పట్టణము నిలవదంట. ఇక్కడ రాయబడి ప్రభు అంటున్నాడు, తనకు తానే వేరుపడిన ఏ రాజ్యమైనను, ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను నిలువదు. ఏమండి, ఇది ఎంత వాస్తవం? నిలబడుతుందా? ఇప్పుడు సాతాన్ని వెళ్ళగొడితే ఇక ఆయన రాజ్యం ఎలా కట్టబడుతుంది? ఇది మనము ఈరోజు నేర్చుకోవాల్సిన గొప్ప సన్నివేశం. తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము కానీ, ఏ పట్టణము కానీ, ఏ నిలబడదు. ఇది ఇక్కడ ప్రభు నిబంధన. తర్వాత సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? సాతానుడికి కూడా ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని కట్టుకుంటాడు. ఇది ఒక మర్మం మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు లోకములో భూత వైద్యం అనేది కూడా ఉంది. భూతము ద్వారా, దాని ద్వారా కూడా స్వస్థత ఉంది. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన గొప్ప సత్యం. అంటే ఏంటి? ప్రభువు వైపు రానివ్వకుండగా, ప్రభు వైపు తిరిగితే ఆయన ఇచ్చే రక్షణ, దేవుని వాక్యము, దైవశక్తి, ఆయన స్వరం వినబడి రక్షణ పొంది స్వస్థత పొందుకొని దేవుని రాజ్యానికి వెళతామనేటువంటి విధానము వాడు ఎరిగిన వాడై అక్కడే ప్రజల్ని ఒక భూత వైద్యం అనేది ఏర్పాటు చేసి అక్కడే ప్రజలను స్వస్థపరచడం జరుగుతూ ఉంది. ఇక వారు ప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. ఇక ఆ మతంలోనే మాకు స్వస్థత ఉంది, ఈ మతంలో కూడా మేము బాగుపడతాం, ఈ భూత వైద్యం ద్వారా కూడా మాకు బాగు దొరుకుతాం అనుకుని ఆ సాతాను ప్రజల్ని మోసం చేసి ఆ రకంగా దేవుని వైపు రానివ్వకుండా ప్రజల్ని తన రాజ్యాన్ని కట్టుకోవటం అనేది ఇది గొప్ప వాస్తవం. ఈరోజు ఈ వాస్తవాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటిది. నన్ను కూడా 1980లో నేను కూడా సాతాను చేత పట్టబడి శోధించబడి మరి డాక్టర్లు హాస్పిటల్లో 4 రోజులు పెట్టారు. అయితే నాకు స్వస్థత కలగలేదు. అప్పుడు తిరగట్లపల్లి అనేటువంటి ఒక ఊర్లో మా చిన్నమ్మ గారు ఉంటే అక్కడ ఒక మాస్టర్ గారు ఇలా భూత వైద్యం చేస్తున్నారు, సాతాను ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తే తగ్గుతాయి కాబట్టి అని మా చిన్నమ్మ గారు నన్ను అక్కడికి, అంటే ముందు నుంచి మేము మా తల్లిదండ్రులు క్రైస్తవులే, ఇలాంటివి మేము ఎరగం. కానీ ఇక నాకున్న వేదనను బట్టి, శోధనను బట్టి మరి నేను మా చిన్నమ్మ గారు అక్కడికి నన్ను తీసుకెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన నాకు చేసినటువంటి పని ఏంటంటే, ఒక చిన్న శూలము ఆయన చేతిలో ఉంది, దాన్ని నా గుండె మీద ఇలాగా కొట్టారు. 3 సార్లు ఎన్నిసార్లు కొట్టారు ఆ శూలం ఈ గుండె మీద కొట్టి, మరి అంత కుంకుమ నోట్లో నోరావలించమంటే మరి నోరావలించినప్పుడు నోట్లో ఆ కుంకాన్ని గట్టి అది మింగేయమన్నా. వెంటనే మింగేసిన తర్వాత మరి మా చిన్నమ్మ గారిని పిలిచి రాత్రికి చేయవలసిన ప్రోగ్రాం చెప్పారు. అంతేండి, ఎప్పుడైతే ఆ శూలం ఇచ్చుకుని కొట్టారో, మరి ఆ కుంకుమ నోట్లో పోసారో మీరు చెప్తే నమ్మరు. అక్కడ నుండి 1 కిలోమీటర్ మా చిన్నమ్మ గారి ఇంటికి దూరం. అక్కడ నుండి మా చిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కడ బలహీనతలు అక్కడే మీరు చెప్తే నమ్మరు. ఇంచుమించుగా 2 నెలల నుంచి నాకు సరైన ఆకలి కానీ, సరైన నిద్ర కానీ, నెమ్మది కానీ, స్వస్థత కానీ లేదు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఒక వైద్యం చేయించారో బిల్లర్, మీరు చెప్తే నమ్మరు, వితిన్ 1 అవర్లో, వితిన్ 1 అవర్ లేక 1 అవర్ కూడా కాదు, వితిన్ ½ an hourలో మా చిన్నమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి నాకు గొప్ప స్వస్థత కలిగింది. ఎక్కడ లేని ఆకలి. ఎందుకు? 2 నెలల నుంచి నాకు భోజనం మీద లేదు, ఆకలి లేదు. ఎంతైతే అలమటిస్తామో అంతగా ఆ రోజు అక్కడ భోజనం చేయటం జరిగింది బిడ్డలారా. వెంటనే ఆ రాత్రికి మా ఇంటి దగ్గరికి వచ్చేసారు. మరి ఎన్నాళ్ళ నుంచో నాకు సరైన నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. అలాంటి సమయంలో ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు భోజనం చేశానో, ఎప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. మామూలు ఇంకా 6 గంటలకి లేక 7 గంటలకల్లా నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. ప్రగాఢమైనటువంటి నిద్ర వచ్చేసింది. ఆ రాత్రి ఎంతో సుఖనిద్ర పొందాను. ఇక ఉదయకాలం లేచేటప్పటికి నాకు మంచి ఆరోగ్యం వచ్చింది, ఆకలి వేసేటం మొదలైనది.
నిద్ర పట్టడం మొదలెట్టింది, భోజనం చేయటం మొదలెట్టాను, నాకు స్వస్థత కలిగిపోయింది. అయ్యో చూసారా, ఆ భూత వైద్యం ద్వారా ఎంత మంచి కార్యం జరిగింది, డాక్టర్లు చేయలేని కార్యం భూత వైద్యం ద్వారా నాకు స్వస్థత కలిగింది అనుకుని, మరి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి మంచి బహుమానం ఇవ్వాలి, ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన నాకు ఇలాగ నన్ను బాగు చేశారు, నన్ను స్వస్థపరిచారు, ఆయన ద్వారా నేను స్వస్థత పొందాను అనుకుని ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిని ఆరోగ్యం పొందుకొని తిరిగి మళ్ళా ఈ పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే మా ఊరు మహాపాల్ చెరువు సెంటర్లో మరి బస్సు కోసం నిలబడింది, ఎందుకంటే ఇంకా సరైన ఆరోగ్యం లేదు, బస్సు మీద వెళ్ళటం మొదలెట్టాను. బస్సుకు నిలబడి ఉండి నా మనసులో నేను అనుకుంటున్నాను ఏమనంటే, నేను చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళేవాడిని, మా అమ్మగారు ప్రభు దగ్గర గుడికి నడిపించేవారు, సండే స్కూల్కి వెళ్ళేవాడిని. అప్పుడు మా అమ్మగారు కూడా చెప్పేవారు ఏమనంటే, మరి యేసు ప్రభు రక్షకుడని, స్వస్థపరిచేవాడని, ఇలాంటి దెయ్యముల బారి నుండి విడిపించేవాడని, ఇలాగా బాగు చేసేవాడని ఇలాగా సండే స్కూల్లో వినేవాడిని. అయితే నేను ప్రభువుని ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఎందుకంటే సైతానులు నన్ను పట్టాయి, సాతాను పట్టే నేను ఎంత శోధించబడ్డాను. కాబట్టి ఎందువల్ల నన్ను సైతాను పట్టిందంటే, నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం వల్ల, దేవుని ఆరాధనను మానివేయటం వల్ల, సండే స్కూల్ని విడిచిపెట్టడం వల్ల, ఈ చదువే, ఈ ఉద్యోగమే లోకమే అనుకుని నేను దేవుని సన్నిధిని దూరం అవటం వల్ల నన్ను ఈ సాతాను పట్టి ఇంతగా నన్ను శోధించింది కదా, ఇంత బలహీనుడైపోయాను. కాబట్టి నేను రేపు వచ్చే వారం నుంచి నేను దేవుని మందిరానికి వెళతాను, ప్రార్థనకు వెళతాను. వచ్చే వారం నుంచి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటానని తలంపు అక్కడ నిలబడి పుస్తకాలు పట్టుకున్న నాకు ఒక్కసారి ఆ తలంపు వచ్చిందండి. రేపు వచ్చే వారము నేను ప్రభు మందిరానికి నేను వెళతాను అనే తలంపు నాకు కలిగింది. ఎప్పుడైతే ఈ తలంపు నాకు కలిగిందో మీరు చెప్తే నమ్మరు. ఏ సాతానుడైతే నాలో నుంచి వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నానో, వెంటనే ఆ బలహీనతలన్నీ కూడా, ముందున్నటువంటి ఆ వ్యాధులన్నీ కూడా ఒకేసారి అక్కడ నుంచునున్న సమయంలోనే ఒకేసారి మళ్ళీ ఒకేసారి నన్ను కమ్ముకున్నాయి. ఆ బలహీనతలన్నీ నన్ను చుట్టుముట్టేశాయి. ఇక నాకు ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఎందుకు వైద్యుల ద్వారా తగ్గలేదు, ఇక భూత వైద్యుల ద్వారా తగ్గింది. జనరల్గా వైద్యుల దగ్గరికి వెళ్తాం, లేదంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్తాం. వైద్యుల దగ్గర తగ్గనివన్నీ భూత వైద్యుల దగ్గర తగ్గుతాయి. ఇక అక్కడ తగ్గపోతే ప్రభు దగ్గరికి వచ్చేస్తారని, అక్కడ మరి సైతాను తన రాజ్యాన్ని కట్టుకోవాలి కాబట్టి అని వాడు అక్కడే తగ్గించేసి ప్రభు దగ్గరికి రానివ్వడు. కానీ నాకైతే దేవుని కృపను బట్టి ఆ తలంపు రావటం వల్ల, నేను దేవుణ్ణి విడిచిపెట్టేని వల్లగా నన్ను సైతాను బట్టి ఇంతగా శోధించిందని నేను అనుకోవడం వల్ల, మరి ఎప్పుడైతే నాకు ఈ ప్రేరేపణ వచ్చిందో వెంటనే అపవాది మరలా నన్ను శోధించేయటం ప్రారంభించారు. ఇక నాకు భయం పట్టుకుంది. అయ్యో, సాతాను నాలో నుంచి వెళ్ళలేదు, వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ఈ వ్యాధులు తగ్గినంత మాత్రాన సాతాను వెళ్ళిపోయింది అనుకుంటున్నాను, కానీ అది నాలో నుంచి వెళ్ళలేదు అని నాకు వెంటనే గ్రహింపు వచ్చింది, ఆలోచన వచ్చింది. అప్పుడు నేను మరి దేవుని మందిరానికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా ప్రభు మాట్లాడగా నాకు నిజమైన స్వస్థత కలిగింది. నీవు చనిపోవు, సాతాను నిన్ను శోధిస్తుందని ప్రభువు మాట్లాడారు. హల్లెలూయా. అప్పుడే నాకు స్వస్థత కలిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సాతానుడు తన రాజ్యాన్ని కట్టుకుంటాడే తప్ప సాతానుని వెళ్ళగొట్టడు. ఇది ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల వారిని రాజ్యం ఎలాగూ నిలుచును. కాబట్టి ఒక పట్టణము ఒకటి విరుద్ధంగా ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఐక్యంగానే, అలాగే సాతాను కూడా అనుకూలంగానే తన రాజ్యాన్ని ప్రజలందరికీ కట్టుకుంటాడు. రాజ్యాన్ని కాపాడుకోవాలని కట్టుకోవటానికి చూస్తాడు తప్ప చేయడు. కానీ యేసు ప్రభు మరి సాతాను క్రియలను లయపరచడానికి,
ఆయన రాజ్యమును స్థాపించడానికి, పరలోక రాజ్యమును స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సాతాను తాను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడిన అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బెయల్జెబూలు వల్ల దెయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వారు వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. అలాగే చూడండి, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకంటే సైతాన్ రాజ్యాన్ని నుండి ప్రజలను విడిపించి దేవుని రాజ్యములో చేర్చుకోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడిగా వచ్చాడు. దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు ఆయన. పరిశుద్ధాత్మతో ఆయన రోగుల్ని బాగు చేయడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం, అది చేసి దేవుని రాజ్యములోనికి ప్రజలు చేర్చుకునేలాగా, ఈ సైతాను రాజ్యములో నుండి, సైతాను బంధకములో నుండి దేవుని రాజ్యములో ప్రజలు చేరాలి, రక్షణ పొంది దేవుని బిడలై దేవుని రాజ్యములో చేరుకోవాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. అందుకనే సాతానుడు ప్రభు దగ్గరికి రానివ్వడు, ప్రభువుని నమ్ముకోనివ్వడు. ఎందుకంటే నమ్మితే, ఆ బైబిల్ను నమ్మితే, లేక యేసును నమ్మితే, ఈ సువార్త నమ్మితే రక్షణ పొందేస్తారు. వారు ఆ రక్షణ దొరికిందంటే వారికి నా రాజ్యములో ఉండరు, వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు, పరలోకం వాళ్ళకి దొరికేద్దని సాతానుడు చాలా మోసగాడు కనుక ప్రజల్ని మోసం చేస్తూ ఆ ఫాల్స్ రిలీజియన్స్లోనే ప్రజలను ఉంచుతూ అక్కడేదో స్వస్థత ఉన్నట్లు, అక్కడేదో బాగుపడినట్లు, వారి ద్వారా నాకు మేలు కలిగినట్లు ప్రజల్ని మైమరిపించి ప్రియులారా ప్రభు వైపు తిరగనివ్వకుండా, ప్రభు రాజ్యంలోనికి చేరుకోనివ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందేశంలో ఈ సత్యాన్ని మానవులైన మనం అందరం తెలుసుకోవాలని ఈ ప్రత్యేక సందేశాన్ని ఈరోజు మీకు అందిస్తున్నా. సాతానుడు యేసు వైపు రానివ్వడు, ప్రభువుని నమ్ముకోనివ్వడు. వాడే ప్రజల్ని బాగు చేసేసినట్లుగా, అందులోనే స్వస్థత ఉన్నట్లుగా చూపించి ప్రభు వైపు తిరిగితే రక్షణ పొందుకొని వాడి రాజ్యంలో నుండి మరి విడిపించబడిన వాడే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాడంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాడని అపవాదు ప్రియులారా వాడి బంధకాలను మనుషుల్ని బంధించి ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఆ బంధకాల నుంచి ప్రభు విడిపించాడు. హల్లెలూయా. ఆ బంధకము నుండి, ఆ అనారోగ్యము నుండి, ఆ యొక్క బలహీనతల నుండి ప్రభు స్వస్థపరిచి వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బలమైన దేవుడు. ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుని ముగించేస్తాను. చూడండి, బలవంతుడని వ్రాయబడి ఉంది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో వచ్చి తన సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. హల్లెలూయా. బలవంతుడనే మాట వాడాడు ఇక్కడ ప్రభు. ప్రభు ఎవరంటే బలవంతుడు. సాతానుడు బలహీనుడు. బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడ బలమైన కార్యం ఆయనలో జరిగించారు. ఎందుకంటే ఆయన ముందు ఏ అపవాది నిలబడలేదు, ఎందుకంటే బలహీనుడిగా ఉన్నాడు. దీని ద్వారా కూడా మనం దేవుని శక్తిని తెలుసుకోగలం. యేసు ప్రభు బలమైన దేవుడని, శక్తి కలిగిన దేవుడని, ఆయన మనకి ఎలాంటి స్వస్థత అయినా ఇవ్వగలడని, ఎలాంటి అనారోగ్యం నుండి అయినా మనల్ని కాపాడగలడని, ఎటువంటి దుష్ట శక్తుల నుండి అయినా మనల్ని విడిపించగలడని ఇక్కడ ప్రభు మనకి ఒక రకంగా బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బలవంతుడు ఒక ఇంట్లో ఉన్నవాడిని బంధిస్తేనే కానీ ఇంట్లో ఉన్నవాడిని విషయాలన్నీ దోచుకోలేడు కదా. అందు గురించి ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని బాగు చేశాడో దాని అర్థం ఏంటి? ఇంకా సాతాను బలహీనుడైపోయినట్లే, బలహీనపడి పారిపోయినట్లే. ఎప్పుడైతే అతనికి స్వస్థత కలిగిందో, చూపు వచ్చిందో, మాట వచ్చిందో, వెంటనే అపవాది క్రియలు లయపరచబడిపోయినట్లు. కారణం యేసు బలమైన దేవుడు, యేసు అధికారం కలిగిన దేవుడు. బిడ్డలారా, మనం నమ్మలే కానీ నమ్మితే ఎటువంటి కార్యమైనా ప్రభు మన పట్ల చేయగలడు. ఎంత గొప్ప స్వస్థత అయినా ఆయన ఇవ్వగలడు. ఎలాంటి భయంకరమైన విపత్తుల నుండి అయినా ప్రభు మనల్ని కాపాడగలడు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మరి కరోనా వ్యాధి ప్రబలుతున్న రోజుల్లో ఉన్నాం. అటువంటి సమయంలో ప్రభు సన్నిధిలో మనం బలవంతులుగా ఉండాలి బిడ్డలారా. ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ఆయన స్వస్థత శక్తిని మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెట్టగొట్టుచున్నాను అంటే దేవుని ఆత్మను మనం పొందుకొని ఉండాలి.
పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఉండాలి. అప్పుడే మనము శక్తిని కలిగిన వారంగా ఉంటాం, బలమును కలిగిన వారంగా ఉంటాం, ధైర్యముగా ఉండి లోకములో వాటిని మనం ఎదిరించగలుగుతాం బిడ్డలారా. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ బలమైన కార్యము ఆ వ్యక్తిలో మనల్ని చేసినట్లుగా చూస్తున్నాం. ఆయన దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన దెయ్యాలు వెళ్ళగొట్టడం లేదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వాడై, దేవుని శక్తిని అధికారములు కలిగిన వాడై దెయ్యములను వెళ్ళగొట్టుతూ దేవుని రాజ్యాన్ని ఈ లోకములో స్థాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లోక 11లో ఉంటుంది, అక్కడ దేవుని వ్రేలుతో నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని ప్రభువు చెప్తున్నాడు. దేవుని వ్రేలుతో, సరే ఒక వ్రేలే వాడుతున్నాడంట, మొత్తం చెయ్యంతా వాడితే ఇంకెంత బలంగా పనిచేస్తాడు. బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆ శక్తిని మనం కూడా పొందుకుందాం. ఆయన ఇచ్చే ఆత్మను మనం పొందుకొని ఆ బలాన్ని కలిగి ఆ యొక్క శక్తిని కలిగి దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ మరి స్వస్థతలు పొందుకున్న వారమై చక్కటి విడుదల కలిగి సాతాను చేతుల్లోంచి విడుదల పొందుకొని దేవుని పిల్లలమై రక్షించబడి యేసును నమ్ముకొని రక్షించబడి దెయ్యముల నుండి విడుదల పొందుకొని స్వస్థతలు పొందుకొని దేవుని కొరకు మనం సిద్ధపడదాం. అటువంటి కృప ఈ వ్యక్తికి దేవుడు ఎలాగిచ్చాడు వాక్యం వింటే మీకు అందరికి కూడా దేవుడు అటువంటి విడుదలను స్వస్థతను ఇచ్చి మరి దేవుని రాజ్యములో రక్షణ ఇచ్చి దేవుని రాజ్యములో చేరుకునే బిడలుగా ప్రతి బిడను కూడా దేవుడే తీర్చిదిద్ది ఆయన రాజ్యములోను చేరుకునే ప్రతి బిడగా దేవుడు చేసేలాగా మరి నేను దైవజనుడిగా నేను కోరుతున్నాను. అలా మీరు అందరూ సిద్ధపడాలని కోరుతున్నాం. అలాగే ఈ ఉగ్రత నుండి దేవుడు ప్రజలను విడిపించి ఈ సువార్త అందరికీ, యేసును గురించిన సువార్త అందరికీ వినబడి అందరూ ప్రభు వైపు మళ్ళుకొని ప్రభువు ఇచ్చే రక్షణ పొంది స్వస్థతలు పొందుకొని దేవుని రాజ్యమునకు వారసులయ్యే కృప దేవుడు ప్రతి బిడకి దయచేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాక్యం వింటున్న మీకు దేవుడు అలాంటి బలమైన కార్యం మీలో కూడా అద్భుతమైన కార్యం స్వస్థత కార్యం మీలో జరిగించి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆదుకొని ఆదరించాలని చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు ఒక అద్భుతమైన కార్యము మరి విషయాన్ని మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో దెయ్యము పట్టి గురుడ్డివాడును మోగవాడునైన వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నీవు ఆయనని స్వస్థపరిచిన తరువాత అతడు మాటలాడుటకు శక్తియు చూపును గలవాడై గొప్ప ఆరోగ్యాన్ని పొందుకున్న సందేశాన్ని రోజు మాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇదిగో అలాగే ఎవరైతే ఈ సమయంలో సాతాను ద్వారా పట్టి బలహీనతలను, వ్యాధుల్ని, బలహీనతల్ని, గురుడితనాన్ని, చెవిడితనాన్ని, మోగతనం ఎవరైతే ఏ బలహీనతతో బాధపడుతున్నారో, అలాగే శరీర వ్యాధుల చేత బలహీనపడి బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. ఎందుకంటే నీవు దేవుని కుమారుడు ప్రభువా. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, స్వస్థత ఇచ్చి నిత్య జీవమడవడానికి వచ్చావు. కాబట్టి అలాంటి చక్కటి అధికారము, బలము నీలో ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభువా, నువ్వు ఇచ్చే రక్షణ పొంది నీ రాజ్యానికి చేరుకునే కృప అందరికీ దయచేయండి. సాతాను చేతుల్లో నుండి ప్రతి బిడను మీరు విడిపించి నాయన చక్కటి ఆత్మీయ కార్యము ప్రతి బిడ పరిశుద్ధాత్మతో నిండుకున్న బిడై నీ రాజ్యమునకు సిద్ధపడే కృప దయచేయమని విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.